శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 619వ నామం పావనాకృతి. మంత్రస్వరూపంలో శ్రీ పావనాకృతయే నమః. ఈ నామాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, పావనాకృతి అంటే పావనమైన ఆకృతి కలది, అంటే పవిత్రమైన పుణ్యములు ప్రసాదించే ఆకారము కలిగిన అమ్మవారు అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో అమ్మవారిని కీర్తిస్తున్నారు. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారు అమేయ అంటే ఈ లోకంలో ఒక కొలతకు అందనిది, విశ్వరూప అని తెలుసుకున్నాం. తర్వాతి నామం ఆత్మలో ఒక ఆకృతి లేని తల్లి, పరబ్రహ్మ స్వరూపిణి అని కీర్తించుకున్నాం. ఆ తర్వాత వచ్చిన పరమా అనే నామంలో అమ్మవారి యొక్క నిరాకార స్వరూపాన్ని మనం కీర్తించుకున్నాం. అంటే వరుసగా 3 నామాలలో అమ్మవారి యొక్క నిరాకార స్వరూపాన్ని ధ్యానించి తరించిన సాధకుడు ఈ నామంలో అమ్మవారి యొక్క సగుణ సాకార స్వరూపాన్ని దర్శించబోతున్నాడు. ఏ ఆకారం సాధకునికి పవిత్రతను ప్రసాదిస్తుందో అటువంటి పవిత్రమైన ఆకారము కలిగిన తల్లి అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు అమ్మవారిని గురించి తెలియచేస్తున్నారు. ఈ అమ్మవారిని ధ్యానించి కీర్తిస్తే మన యొక్క పాపములు నశించి పుణ్యమును పొందుతాము. అటువంటి ఆకారమును ధరించిన నిరాకార స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియజేస్తుంది. శ్రీ లలితా పరమేశ్వరి యొక్క ధ్యానం ముందు మన శరీరాన్ని, ఆ తర్వాత మన బుద్ధిని పవిత్రం చేస్తుంది. శరీరము బుద్ధి పవిత్రమైన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ శరీరాన్ని బుద్ధిని మనం శుద్ధి చేసుకోవడానికి మనం అమ్మవారి యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ నియమాలను పాటిస్తూ త్రికరణ శుద్ధిగా జపించటం వలన మాత్రమే శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధి జరిగిన తర్వాత జీవునకు తనకు ఈశ్వరునికి భేదం లేదు అనే జ్ఞానం కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఆ అమ్మ అనుగ్రహాన్ని మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.